మీ నెక్స్ట్ గోల్కి వెళ్ళే లోపు రేవంత్ రెడ్డి ఆయన మార్చుకోవాలంటే రేవంత్ రెడ్డికి నచ్చంది ఏంటి? ఇది మార్చుకుంటే ఇంకా నేను అంటే అవసరానికి మించిన సమయం ఇస్తుంటా. నేను 2 నిమిషాలు మాట్లాడాల్సిన వాళ్ళతోనే 2 నిమిషాలు మాట్లాడాల్సిన 20 నిమిషాలు ఇస్తుంటా. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఈ మధ్యలోనే పెట్టుకున్నా. నేను అవసరానికి మించిన టైం నాకు ఇచ్చారని చెప్తున్నారు. ఓవరాల్గా నాకున్న లక్షణంలో నేను మార్చుకోవాలనుకుంటున్నది అవసరానికి మించిన సమయం ఇస్తున్నా. దాన్ని తగ్గించుకుంటే ఇంకెక్కువ మందికి ఇవ్వచ్చు అని నేను అనుకున్నా. ఇప్పుడు రేపటి నుంచి కొంచెం ఆ ప్రాక్టీస్ మొదలు పెడతాను. మేము చాలా కాలం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మేమందరం ఫేస్ చేసిన సమస్య మీతో ఫోన్లు ఎత్తారు. నాకున్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఫోన్లు ఎత్తకపోవడం. నేను అఫీషియల్గా అసెంబ్లీలో చెప్పిన నేను ఫోన్లు ఎత్తాను. ఫోన్లు ఎత్తితే ఇప్పుడు ఇంకా అసలు నేను జడ్పీటీసీ రాహుల్ గాంధీ మెసేజ్ పెడుతున్నారు అన్నారు. టెక్స్ట్ పెడతాడు. అందుకే టెక్స్ట్ పెడితే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ ఎత్తడం మొదలు పెడితే నా దగ్గర ఉన్న మనిషితో నేను మాట్లాడలేను. నువ్వు 10 నిమిషాలు టైం తీసుకొని వస్తే 10 నిమిషాలు పక్క రూమ్లో పోయి ఫోన్ మాట్లాడినా అనుకో, నువ్వేమనుకుంటావు? రెండోది, నీ పక్కన ఎవడుండో ఇవాళ రేపు ప్రతిదీ ఫోన్లలో రికార్డ్ చేస్తారు. నీకు అనుభవం అయిందా? చాలా. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి చూడు ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడతాను. రాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు. వాడు నాకు దగ్గరోడు. ఏం చేస్తున్నావు అన్న అంటాడు. రాత్రి 12ంటికి ఏం చేస్తావా? ఏందిరా నీ సమస్య ఏంటంటే మా ఇంట్లోకి పాము వచ్చిందన్న, నువ్వు పాము సంగతి ఏందో చూడ అంటే నేను పోయి పాము పట్టుకోవాలన్నా. అంటే నేను ఎత్తే ఫోన్ని కూడా మీరు క్వాలిటీగా వాడుకోవాలి కదా. నిజంగా ఓ ఆపత్తు ఉంది, ఓ కష్టం ఉంది, లేకపోతే సంతోషం ఉంది అన్న, మా ఇంటికి ఫంక్షన్ ఉంది మీరు రావాలి, లేదు నాకు ఈ ప్రాబ్లం ఉంది పలానా వాళ్ళకి చెప్పంటే పర్వాలేదు. ఇవాళ రేపు ఫోన్ల ఉపయోగానికంటే దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. వెరీ ట్రూ. కాబట్టి నేను మనుషులతో మాట్లాడితే తప్పితే ఫోన్లలో నేను మాట్లాడను. మాట్లాడినా కూడా 1, 2, 30 సెకండ్స్ 1 మినిట్లో ఓకే రైట్ అవునా మంచిది రైట్ అని పెట్టేస్తాను. ఫోన్ నేను మాట్లాడాను. ఏంటంటే ఇవాళ రేపు మీడియా కూడా మీడియా లాగా లేదు కదా. ప్రతి పార్టీ ఒక ఛానల్ ఆల్మోస్ట్ వాళ్ళ కార్యకర్తలే కదా లోపలికి వచ్చి. మన ఊరికే నేను ఒకసారి చిట్చాట్ చేస్తేనే రికార్డ్ చేసుకొని పోయాను. మీతో నేను క్యాజువల్గా రికార్డ్ చేసుకొని పోయి పెట్టి పెద్ద నేషనల్ లెవెల్ ఇష్యూ అని తెలిసి శశి తరూర్ విషయంలో ఏదో మాట్లాడినాను. మరి అనెథికల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను? అసలు జర్నలిస్ట్ ఫోన్లే అన్నట్ల జనరల్గా కూడా ఫోన్ నేను ఎత్తాను. బస్ ఫోన్ ఎత్తడం అనేది సర్పంచే ఎత్తలేకపోతుండు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫోన్ ఎట్లా ఎత్తుతాను నువ్వే చెప్పు. సరే మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నట్లా ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా నేను ఎత్తాను. ఫోన్లలో ఉన్న ప్రమాదం నేను ముందే పసిగట్టాను. 20 ఏళ్ళ నుంచి కూడా నేను ఫోన్లు తక్కువ ఎత్తుతాను. ఉన్నడా లేదా కనుక్కోవడానికి ఫోన్ తప్ప ఫోన్లో నేను మాట్లాడాను, నేను ఎత్తానని క్లియర్గా చెప్పాను. నాకు టెక్స్ట్ పెట్టు, నేను బండి ఎక్కంగానే ఇప్పుడు నా ఫోన్ బండ్లు ఉంటుంది 2 hours నీ దగ్గర ఉన్నా ఎక్కంగానే చెక్ చేసుకుంటా. ఎవరైనా టెక్స్ట్ పెడితే వెనక్కి కొడతా, లేకపోతే వదిలేస్తాను. నేను ఒక స్టైల్ పెట్టుకున్నా. ఫోన్లు ఎత్తకపోయినా నేను ముఖ్యమంత్రి అయినా, ఇది కూడా మరి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. సార్, 1 last question. మరి వే2 న్యూస్ కాన్క్లేవ్ గురించి, వే2 న్యూస్ గురించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇచ్చేశారు. మీ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సమాజంలో వస్తున్న మార్పుకు వే2 న్యూస్ సంకేతం. ఒకప్పుడు ప్రింట్ మీడియా 24 గంటలకు ఉండేది. ఒక వార్త అనేది సంఘటన జరిగితే 24 గంటల తర్వాతనే వార్త కింద మనకు ప్రచురణ జరిగేది ప్రింట్ మీడియా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, దూరదర్శన్ ఇవన్నీ కూడా. పొద్దుగాల 7 గంటలకు 9 గంటలకు, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి 7 గంటలకు ఒకసారి. సో ప్రతి 5-6 గంటలకు ఒకసారి ఉండేది. అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడు ప్రతి 1 అవర్కి ఒక న్యూస్ వచ్చింది. ఆ తర్వాత స్లోగా తగ్గుకుంటూ వచ్చి 1 మినిట్కి వచ్చింది. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ ఒక కొత్త న్యూస్ వస్తుంది. ఆ ఎవ్రీ సెకండ్ న్యూస్ క్రియేటరే వే2 న్యూస్. సో అది సమాజంలో వస్తున్న మార్పు, ప్రజల ఆసక్తి, వీటి అన్నిటినీ క్రోడీకరిస్తే వే2 న్యూస్ మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. కాకపోతే నా సూచన ఒక్కటే, బయాస్డ్గా ఉండకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఇష్యూ మీరు ఎప్పుడు ప్రతిపక్షమే, మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు జర్నలిజంని ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండేది ఎవరే అంటే జర్నలిస్టులు, జర్నలిజం అని నేను నమ్ముతా. ఏదో ఒక పక్షం తీసుకున్న రోజు దానికి ఉన్న గౌరవం తగ్గుతుంది. దయచేసి వే2 న్యూస్ కూడా నా సూచన ఒక్కటే, వ్యూస్ పెట్టకండి, న్యూస్ పెట్టండి. లేకపోతే ఇష్యూస్ని మీరు విశ్లేషించండి. దానివల్ల మాకు కూడా ఫీడ్బ్యాక్, కొన్నిసార్లు మాకు కూడా ఫోకస్లు ఉండదు. అంటే నేను ఒకటి అనుకుంటాను ఇట్లా వెళ్తే బాగుంటుందని, కొన్నిసార్లు దాంట్లో ఏదో ఫ్లా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కూర్చొని విశ్లేషించి ఒక ఆర్టికల్ పోస్ట్ చేసిండ్రు అనుకో, మాకు ఐ ఓపెనర్ అవుద్ది. నేను అట్లాంటివి తీసుకోవడానికి నేను పర్సనల్గా ఎప్పుడు వెనక్కి నన్ను పొగడమని నేను ఇన్నేళ్ళలో ఎవరినన్నా ఇంతమంది జర్నలిస్టులు ఎవరైనా నన్ను పొగిడితే ఏమని ఎప్పుడన్నా అడిగినా నేను అడగను. నా నేచరే అది కాదు. మీరు పొగడడం వల్ల కూడా దానివల్ల ప్రమాదమే తప్ప ఈజీగా అర్థమైతే ఎదురుగున్నోనికి ఇది పెట్టుబడిదా లేకపోతే పుట్టుబడిదా అని.
సో పెట్టుబడితో వచ్చేటివి మనం పెట్టుకునే సోషల్ మీడియాలు మనల్ని ఇప్పుడు మనం పెళ్ళికి బ్యాండ్ అదే ఇవాళ రేపు పాటలకు పిలుస్తారు కదా, వాడు మన అడిగిన పాటలే వాడతాడు, మన చెవులకు నచ్చినట్టువే వాడతాడు. సర్వేలు కూడా మన డబ్బులు ఇచ్చి మనకు కావాల్సినట్టు చేయించుకొని మనమే నమ్మి ఆ కాగితాలు పట్టుకొని తిరిగినోడు ఎవరు ఏం కారు. పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు చెప్పదలుచుకున్నది చెప్పి ప్రభుత్వానికి కూడా ఇందులో ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మీరు చేసిన నిర్ణయాలలో లోపం ఉంది, దీన్ని ఇట్లా సవరిస్తే బాగుంటుంది అనే లైన్ ఇచ్చింది అనుకోండి, అది లాంగ్ రన్లో మీరు కూడా సర్వైవ్ అవుతారు, సమాజానికి కూడా మేలు జరుగుద్ది. అప్పుడు ఎవరైనా అరే వేటివ్ న్యూస్లో మా సమస్య ప్రస్తావిస్తే మాకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటారు. సో నా సూచన యాజమాన్యం ఇక్కడి వరకు సక్సెస్ స్టోరీ ఉన్నది, దీన్ని ఇంకా బాగా రాణించాలి. మీరు జాతీయ స్థాయిలో ఇప్పుడే ఇంగ్లీష్ వెర్షన్ కూడా మీరు ఇచ్చేసిండ్రు, నేషనల్ పాలిటిక్స్లో కూడా మీ రోల్ ఉండాలి, మీ పాత్ర ఉండాలి. రాష్ట్రానికి దేశానికి గౌరవం తెచ్చే విధంగా మీరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ యాజమాన్యానికి శుభాకాంక్షలు.